101వ జయంతి సందర్భంగా నెల్లూరు ఏసీ స్టేడియం ఎదురుగా టీడీపీ నాయకుడు కనకట్ల రఘురామరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని, గతంలో 9 నెలల్లో ముఖ్యమంత్రిగా సాధించిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమేనని, అతను సీఎం అయ్యాక ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కును నెరవేర్చిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. సినీ హీరో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఈరోజు మా మిత్రులందరితో ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మన దేశం ద్వారా ప్రస్తావన చేసి తెలుగుదేశం పార్టీని ద్వారా రాజకీయ ప్రస్థానం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ఆ భగవంతుడు రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం చూడలేదు, కానీ రామారావు నటించిన రాముడు, కృష్ణుడు వేషంలో తెలుగు ప్రజలందరూ ఆయన ఆరాధ్య దైవంగా కొలిచిన విషయం నేను గుర్తు చేస్తున్నా. ఒక మంచి ఆలోచన, ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదనే బృహత్తరమైన ఆలోచనతో నేషనల్ ఫ్రంట్ని స్థాపించి ఆ ఫ్రంట్కి చైర్మన్గా ఉండి తెలుగు ప్రజల గుండె చప్పుడుని ప్రపంచవ్యాప్తంగా వినిపించిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క అభిమానుల్లో, పేద ప్రజల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటారు నందమూరి తారక రామారావు గారికి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ